వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు, అలాగే అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి సినిమా విడుదలై 16 రోజులు పూర్తయ్యాయి. 17వ రోజు నడుస్తోంది. ఈ 16 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు, సో ఇప్పటికే ఈ సినిమాకి రీజనల్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మేకర్స్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ కానివ్వండి, అలాగే ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి లెక్కలు కానివ్వండి, వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే యాజ్ పర్ ట్రేడ్ రిపోర్ట్స్ ఈ సినిమా ఆల్రెడీ ఎమర్జ్ అయింది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా రీజనల్ సినిమాల్లో. అదే సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి సినిమాల్లో చూసుకుంటే, సో ఇప్పటికే 275 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ని కలెక్ట్ చేసిందని చెప్పేసి shacknilk.com తెలియజేసింది. మరి ఈ 17 రోజుల్లో 16 రోజుల లెక్కలైతే మన దగ్గర ఉన్నాయి. ఈరోజు 17వ రోజు నడుస్తూ ఉంది. ప్రస్తుతం నిన్న ఈ రోజు చూసుకుంటే, అంటే 16వ రోజు 17వ రోజు చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ పరంగా కానివ్వండి, థియేటర్ ఆక్యుపెన్సీ రేట్ పరంగా కానీ తగ్గినట్టు కనిపిస్తుంది. నిన్నైతే 17+ ఆక్యుపెన్సీ రేటు మాత్రమే థియేటర్లో కనిపించింది. అంటే కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే మార్కెట్లో ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాలు ఏవి లేకపోవటం, కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలు, అలాగే రాబోయే సమీప భవిష్యత్తులో పెద్ద సినిమాలు ఏవి వచ్చే అవకాశాలు లేకపోవడంతో మనశంకర వరప్రసాద్ గారు ఖచ్చితంగా వచ్చే వీకెండ్లో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ను వసూలు చేసే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మరి ఈ 16 రోజులకు సంబంధించి ఈ సినిమా దేశవ్యాప్తంగా సాధించినటువంటి నెట్ కలెక్షన్ ఎంత, అలాగే ప్రపంచవ్యాప్తంగా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ ఎంత, అదంతా కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. ఒకసారి చూద్దాం అది. సో ఇక్కడ చూడొచ్చు, మనశంకర వరప్రసాద్ గారు 16 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో ఇప్పటి వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇంతవరకు వచ్చినటువంటి కలెక్షన్ 199 కోట్ల 35 లక్షల నెట్ కలెక్షన్. సో అంటే 200 కోట్ల రూపాయలకి ఒక ఇంచి తేడాతో మిస్ అయింది. సో లేకపోతే నిన్ననే ఆ 200 కోట్ల రూపాయలు పూర్తయి ఉండే, కొంచెం ఆక్యుపెన్సీ రేట్ కనుక పెరిగి ఉన్నట్లయితే. సో అలాగే ఇక గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే మొత్తం ఇండియా వ్యాప్తంగా వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ ఇప్పుడు మన దగ్గర ఉంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, అలాగే మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి గ్రాస్ కలెక్షన్ మన దగ్గర ఉంది. కర్ణాటకలో చూసుకుంటే ఇది 21,23 లక్షల రూపాయల గ్రాస్ని సాధించింది 16 రోజుల్లో. సో వేరే రాష్ట్రంలో ఈ స్థాయి కలెక్షన్ సాధించడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి, నార్త్ బెల్ట్ కాకుండా. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 208 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ని సినిమా సాధించింది. తమిళనాడు వచ్చేటప్పటికి 2 కోట్ల 90 లక్షలు, కేరళ వచ్చేటప్పటికి 12 లక్షలు మాత్రమే. అంటే ఇది గత 4 రోజులుగా ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5 రోజులుగా ఇక్కడ ఏమి లేదు. అంటే ఆల్రెడీ ఆగిపోయింది కేరళలో, దీని యొక్క రన్ అనేది ఆగిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది 12 లక్షలతోటి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి, అంటే మిగతా నార్త్ బెల్ట్లో 4 కోట్ల రూపాయల మార్కుని ఈ సినిమా దాటింది. సో 4 కోట్ల 5 లక్షల రూపాయలని గ్రాస్ రూపంలో సాధించింది. మొత్తంగా చూసుకుంటే 236 కోట్ల 35 లక్షల రూపాయల గ్రాస్ని కేవలం భారతదేశంలోనే ఈ సినిమా వసూలు చేసింది. సో అలా ఇండియాలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే 42 కోట్ల 15 లక్షల రూపాయలని ఈ సినిమా సాధించింది. సో వెరసి ప్రపంచవ్యాప్తంగా మనశంకర వరప్రసాద్ గారు సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 278 కోట్ల 50 లక్షల రూపాయలు 16 రోజులు అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు అందజేస్తున్నటువంటి సమాచారం. ఇలా అంటే ఒక 300 కోట్ల రూపాయల వైపు చాలా వేగంగా పరిగెత్తుతున్నట్లే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ వచ్చే వీకెండ్ కల్లా, అంటే శని ఆదివారాలు పూర్తయ్యే సమయానికి ఆ 300 కోట్ల రూపాయల మార్కుని ఏదైతే ఉందో గ్రాస్ కలెక్షన్, అది అందుకుంటుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇక అంటే 15 రోజులకి ఈ సినిమా 358 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిందని చెప్పేసి మేకర్స్ అయితే ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. బట్ మనకి ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం అయితే ఇది 278 కోట్ల ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్. సో మునుముందు
ఏదైతే ఈ 300 కోట్ల మార్కు ఉందో అది అందుకోవడంతో పాటు ఎక్కడికి వెళ్ళి ఈ సినిమా ఆగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో కూడా పెద్ద సినిమాలు ఏమీ లేవు రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు తెలుగులో. కాబట్టి ఫిబ్రవరి అంతా కూడా అది అన్సీజన్ అయినప్పటికీ కూడా ఉన్నంతలో మనశంకర వరప్రసాద్ గారే బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఈ సినిమా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. లెట్ us wait and see.